చాలా కాలంగా సంవత్సరాల తరబడి మీరు చేస్తున్నటువంటి ఆందోళనలు, మీరు చేస్తున్న నిరసనలు, మీరు చేస్తున్నటువంటి దీక్షలు, మీరు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు, వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఈరోజు ఒక గొప్ప అవకాశం మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికీ దొరికింది. కానీ అంత మంచి అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడుస్తున్నట్లుగా ఇద్దరూ వ్యవహరించిన తీరు, ఈరోజు దాని ప్రస్తావన ఎక్కడా తీసుకురాకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడగడం, అలాగే పైప్ లైన్ వేయాలని ఈ ఐరన్ ఓర్ కోసం అడగడం, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ఇక ప్రైవేటీకరణ వైపు నడిపించాలని డిసైడ్ అయిపోయారని అనుకుంటున్నారా? సార్, నేటికి 1427 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాం. అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గాజువాకు వచ్చి గాజువాకలో ఆయన ప్రకటన చేశారు. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, ఇది త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చిన పరిశ్రమ, అయ్యో ఇలాంటి పరిశ్రమ వీళ్ళు మట్టు పెడతారు, నేను 100% కట్టుబడి ఉన్నాను, మీరు కూటమి ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించండి అని అంటే, గాజువాకలో వారం రోజులు సార్వత్రిక ఎన్నికల ముందు వారం రోజుల ముందు స్వయాన చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు పర్యటన చేస్తే జనం లేరు, కనీసం పాల్గొనేవాడు లేక ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ అన్నీ కూడా పల్లా శ్రీనివాస్ అని ఆయన గెలవడని చెప్పిన పరిస్థితి నుంచి 95,000 ఓట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం, నిర్వాసితులు కానీ, ఉక్కు కార్మికులు కానీ ఆయనకి మద్దతు పలికి ఇవ్వడం జరిగింది. 5 లక్షల ఓట్లతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని భరత్ను గెలిపించడం జరిగింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రధాని మోడీ గారు ప్రసంగిస్తారు సార్, చూద్దాం మీ ఆశలు ఏమన్నా నెరవేర్చే విధంగా ఏమన్నా ప్రకటన వస్తుందేమో.